హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ filexrockstars. ఈరోజైతే మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఓట్స్ అండ్ యాపిల్ స్మూతీ. ఇదేంటంటే ఓట్స్ అనేవి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతాయి. అలాగే ఓట్స్లో ప్రోటీన్స్ అండ్ ఫైబర్ కంటెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట వెయిట్ లాస్కి. అలాగే ఓట్స్ అనేవి మార్నింగ్గా బ్రేక్ఫాస్ట్గా, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లో, డిన్నర్లో ఇలాగ తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనము బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఈ ఓట్స్ అండ్ యాపిల్ స్మూతీ ఎలా తయారు చేసుకోవాలి, ఈ ప్రొసీజర్ అనేది ఇప్పుడు చూసేద్దాం. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ప్రొసీజర్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక యాపిల్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. స్కిన్ అనేది నేను రిమూవ్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఒక 3 to 4 స్పూన్స్ ఓట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. ఓట్స్ అనేది నేను రోస్ట్ చేసుకున్నాను కొంచెం లైట్గా, అలాగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. అలా ఫ్రై చేసుకొని ఓట్స్ అనేవి తీసుకున్నాను. మన ఇష్టం, అలా కాకుండా మామూలుగా కూడా తీసేసుకోవచ్చు ఓట్స్ అనేవి. నేనైతే కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట లైట్గా. అలాగే మిల్క్ తీసుకున్నాను, 1/2 కప్ మిల్క్ తీసుకున్నాను. మన ఇష్టం, మిల్క్ అన్నా తీసుకోవచ్చు, వాటర్ అన్నా తీసుకోవచ్చు. నేనైతే మిల్క్ తీసుకున్నాను. అలాగే హనీ తీసుకున్నాను అనమాట. ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ అలా తీసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క పౌడర్ అయితే తీసుకోలేదు, నా దగ్గర లేదు అవైలబుల్. అందుకని నేను ఏంటంటే కొంచెం దాల్చిన చెక్క చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న యాపిల్ని అందులో వేసేసుకోవాలన్నమాట. అలాగే ఓట్స్ మనం లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఓట్స్ అనేది ఇందులో మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా ఒక బౌల్లో అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే మిల్క్ తీసుకున్నాను, ఒక 1/2 కప్ మిల్క్ ఇందులో మిక్స్ చేసుకొని ఒక 10 minutes అలాగా సైడ్ పెట్టేసుకోవాలన్నమాట, మూత పెట్టేసుకొని. టెన్ మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకొని, అలాగే ఒక 1 స్పూన్ హనీ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అలాగే దాల్చిన చెక్క పౌడర్ అయితే నాకు కాడ అవైలబుల్ లేదు, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. మిక్సీ చేసుకోవడం వల్ల అయితే స్మూత్ పేస్ట్లా అయిపోతుంది. ఇప్పుడైతే మనము మిక్సీ చేసుకుందాము. ఓకే, మిక్సీ అయితే చేసుకున్నానండి. చాలా స్మూత్గా, చాలా బాగా టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా బాగుందనమాట, టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను హనీతో గార్నిష్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనమాట. చూసారు కదండి, చాలా ఈజీగా, టేస్టీగా, చాలా బాగా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసేసుకున్నాము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరిపోతుంది నోటిఫికేషన్ రూపంలో. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తానంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.